ఏ హాయ్ హలో వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పవన్ రైడర్. ఇక్కడ నుంచి పవన్ మోటోబ్లాగ్స్ అనేది మర్చిపోండి. ఎందుకంటే పవన్ మోటోబ్లాగ్స్ అనేది తీసేసి పవన్ రైడర్ అని పెట్టిన. దానికి చిన్న చిన్న రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ ఏంటంటే చాలా మందికి పవన్ మోటోబ్లాగ్స్ స్పెల్లింగ్ తెలుస్తలేదు అనమాట. నేను నా ఛానల్ పేరు చెప్పగానే వాళ్ళకి అర్థం కాక కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. అట్లా అని చెప్పేసి పవన్ రైడర్ అని పెట్టిన. పవన్ రైడర్ అనుకోండి, ఎవరికైనా స్పెల్లింగ్ తెలుస్తుంది. లేకపోతే ఎట్లనో అట్లా చేసేసి అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు. ఏమండో ఇది విన్నారా బొంగులోది ఆ ధీమతోటి నేను పవన్ రైడర్ అని పెట్టిన. ఇగో మనవాడు ఆల్మోస్ట్ అందరికి తెలిసి ఉండొచ్చు. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. మనంతోటి నేను శ్రీశైలం రైడ్ వెళ్ళిన, ఇంకా చాలా చాలా రైడ్స్ వెళ్ళిన. అండ్ రీసెంట్గా ఒక స్క్రిప్టెడ్ బ్లాగ్ అయితే తీసిన మనంతో R15 నిబ్బా రైడర్. అండ్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మెయిన్ థింగ్ మన రాజాని అయితే సర్వీస్ ఇచ్చిన. చాలా మందికి తెలియక చాలా మంది ఏమనుకోరు అంటే సేల్ చేసిన అనుకోరు. అదంతా ఏం లేదు. బైక్ అయితే ఏం సేల్ చేయలే, కొంచెం చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి. అవి కానీకే నేను ఇంత టైం పట్టింది అనమాట. ఎందుకంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్లో పెట్టిన నేను బండి, అట్లా అని చెప్పేసి టైం పట్టింది. అండ్ ఈరోజు బండి తీసుకురావడానికి మనోడిని తీసుకొని అయితే పోతున్నా. మనోడు కూడా ఏదో చిన్న చిన్న మాడిఫికేషన్ చేపిస్తాడంట. అండ్ మన దానికి కూడా కొంచెం టైర్లు అంతా షూస్ అరిగిపోయినాయి అనమాట. ఆ షూస్ కొత్త షూస్ వేపిస్తా. అట్లా అని చెప్పేసి బైక్ తీసుకొని అక్కడ నుంచి రామ్కోటి పోయేసి మీ ముందైతే కలుస్తాయి. ఇక ఇక్కడనే దగ్గర 1 minute 31 seconds అయిపోయింది మన ఇంట్రో. ఇంటెలిజెంట్ ఫెలో ఇట్లుంటుంది మన ఇంట్రో. ఇది నాకు తెలిసి అయితే ఎన్నో టేక్ ఇది వచ్చేసి 13th or 14th టేక్ అనుకోండి. అప్పటి నుంచి హాయ్ గైస్ అంటున్నా, అది వస్తనే లేదు. పో గైస్ అంటుంది. సింగిల్ షాట్లో తీసేసిండు. మనం ఛానల్ కూడా తప్పకుండా వెళ్ళి విజిట్ అయ్యి సబ్స్క్రైబ్ చేయండి. కామెడీ వీడియోస్ ఉంటాయి, వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఇక లేట్ ఎందుకు, పోకుట మాట్లాడదాం. ఎండ కూడా మస్తు కొడుతుంది. హెల్మెట్ పెట్టుకొని మోటో బ్లాగ్ చేసుకుంటా నిమ్మలంగా పోదాం. ఏమంటావు? ఓకే, స్టార్ట్ అయింది ఇక సూపర్ ఫ్యాంటసీ రోడ్. మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఉప్పల్ దాకా మనకి ఇలాంటి ప్యాచ్ వర్క్ రోడ్సే ఉంటాయి అన్నమాట. సో మన బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసినాం. అండ్ రంజిత్ బ్రో దగ్గర కూడా వచ్చినాం అనమాట. మన బైక్ ఎక్కడుందో అక్కడికైతే తీసుకోవద్దుండో. ఇగో మన హీరో వచ్చేసి వెనకాల వస్తుండు. మన బైక్ వచ్చేసి అది వచ్చేసి యాక్చువల్లీ మనకు సర్వీస్ అపాయింట్మెంట్ అక్కడ తీసుకుంటారు. ఇక్కడ వచ్చేసి వెహికల్స్ ఉంటాయి అన్నమాట. అండ్ మన బైక్ది మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ ఉండే అనమాట. ఇదైతే ఇప్పుడు సాల్వ్ చేసిండు. థ్యాంక్స్ టు రంజిత్ బ్రో, చాలా హెల్ప్ చేసిండు మనకు. ఇగో ఇప్పుడు ఆ సౌండ్ అనేది ఏం లేదు. ఇంతకుముందు అనేది ఇక్కడ ట్యాపెట్ నాయిస్ వస్తుండే, ఇప్పుడు ఆ నాయిస్ అనేది ఏం లేదు. ఓకే బ్రో, థ్యాంక్ యూ. అండ్ మన ఉప్పల్ సర్వీస్ సెంటర్లో స్పెషాలిటీ ఏంటంటే అది వచ్చేసి సర్వీస్ సెంటర్. ఇది వచ్చేసి బైక్ క్లీనింగ్ ప్రాసెస్, బైక్ స్టోర్స్ ఇక్కడ పెడతారు అనమాట. ఇక్కడ ఏంటంటే ఏ వెహికల్ వచ్చినా ఇక్కడ ఫస్ట్ ఇన్స్పెక్షన్ చేస్తారు, బండి ఎట్లుంది ఏంది కదా అని. ఇక్కడ మీకు కనబడుతుంది కదా, రాయల్ ఎన్ఫీల్డ్ వెయిటింగ్ ఫర్ సర్వీస్, టోకెన్ నెంబర్ 57 అనమాట. 57 అంటే ఇక్కడ టోకెన్ నెంబర్స్ ఉంటాయి 1 2 3 4 5 6 7 అట్లా. 57 నంబర్ ఎప్పుడు వస్తుందో ఆ బండి అక్కడ ఆ టైంలో ఇన్స్పెక్షన్ చేస్తారు. ఇదన్నమాట ఇక్కడ స్పెషాలిటీ. చూడండి ఎన్ని బండ్లు ఉన్నాయో, చాలా బైక్స్ ఉంటాయి మీకు చుట్టుముట్టు. చాలా అంటే చాలా బైక్స్ ఉంటాయి. అది వచ్చేసి సర్వీస్ సెంటర్. మన బైక్ అయితే అగో లోపల చూస్తారు కదా, క్లీనింగ్ ప్రాసెస్ అవుతుంది. సో ఇన్ని రోజులు పక్కకు పెట్టారు కదా, అట్లా అని చెప్పేసి క్లీనింగ్ చేస్తారు. సో బైక్ అయితే టెస్ట్ రైడ్ చేసి వచ్చిన అనమాట. ఫుల్ కండిషన్ అయింది. సో ప్రాబ్లం ఏముండే అంటే మేజర్ ప్రాబ్లం మనకు క్యాటలిటిక్ కన్వర్టర్ ఉంటుంది కదా బెండ్ పైప్ దగ్గర, అక్కడ ట్యాపెట్ నాయిస్ వస్తుండే అనమాట. ఇప్పుడైతే ఆ నాయిస్ అయితే క్లియర్ అయిపోయింది. ఫుల్ ప్రాపర్ అంటే ప్రాపర్గా వస్తుంది.
నాకు దాంతో పికప్ కూడా తగ్గినట్టు అనిపించినుండే అనమాట. అండ్ ఇప్పటిదాకా నేను నేరేడ్ మెట్లు ఇస్తుండే సర్వీస్. ఫస్ట్ టైం నేను ఉప్పల్ వచ్చిన, ఉప్పల్ అయితే నాకు జబర్దస్త్ నచ్చింది సర్వీస్. అండ్ కొంచెం దూరం ఉన్నా సరే ఇక్కడనే ఇస్తాను నేను నెక్స్ట్ సర్వీసెస్ కూడా. మన నేరేడ్మెట్ల ఆల్మోస్ట్ అది నాకు ప్రాబ్లం వచ్చి కూడా దగ్గర 5 months అవుతుంది. నేను ఎప్పుడైతే శ్రీశైలం రైడ్ పోయి వచ్చినో ఒకసారి బీచ్లో దింపిన అనమాట బండి. అప్పటి నుంచి నాకు ఆ ప్రాబ్లం అయితే పోలేదు, అట్లే నడుపుకుంటూ వస్తున్నా. అండ్ సర్వీస్ ఇచ్చినప్పుడు అక్కడ ఏం చేయలేదు, అండ్ అందుకే ఇక్కడ వచ్చిన అనమాట. ఇక్కడైతే నాకు కొంచెం టైం పడ్డా కానీ ప్రాపర్గా నీట్గా చేసి ఇచ్చిర్రు. అండ్ థ్యాంక్స్ టు రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్ ఉప్పల్. అండ్ ఇక్కడ నుంచి మనం వచ్చేసి సీదా రామ్కోటి పోవాలి. రామ్కోటి పోయి కొన్ని చిన్న మోడిఫికేషన్స్ చూపెడతా, అది కూడా స్కిప్ చేయకుండా చూడండి, చివరి దాకా చూడండి. ఇంట్రెస్టింగ్ అంటే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మన బండికి ఏఎంసీ ప్యాకేజ్ తీసుకున్నాను అనమాట. అది ఏంటంటే 1200 ఉంటుంది. అది చేపించుకున్నాం అనుకోండి, ఇప్పుడు మన సర్వీస్కి 4000 అయింది అనుకోండి, వీళ్ళు ఒక 50% పెట్టుకుంటారు, మనం ఒక 50% పెట్టుకోవాలి. అట్లా అని చెప్పేసి మనకు యూజ్ ఉంటుంది కాబట్టి నేను చేపించిన. అది 3 months వ్యాలిడిటీ ఉంటుంది. 1200 ఉంటుంది ఏఎంసీ అని. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ ఎవరికైనా ఉంటే అది చేపించుకోండి, బెస్ట్ ప్యాకేజ్. 1200 ఉంటుంది అంతే, మీకు పెద్ద కాస్ట్ ఏం కాదు. ఒకవేళ సర్వీస్ మనకు 8000 10,000 అయింది అనుకోండి, మీకు 5000లో అయిపోతుంది. ఇంకో 5000 వీళ్ళే పెట్టుకుంటారు కంపెనీ నుంచి. అట్లా అని చెప్పేసి నేను ఆ ప్యాకేజ్ అయితే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మనం లాంగ్ రైడ్స్ చాలా చేస్తాం, బండికి ఏమన్నా మేజర్ ప్రాబ్లం వస్తుండొచ్చు మేబీ, అందుకని చెప్పేసి ముందు జాగ్రత్తగా నేనైతే ఆ ప్యాకేజ్ తీసుకున్నా. ఇప్పుడు లేట్ డైరెక్ట్ కలుసుకుందాం. ఏమైంది హీరో? వెళ్ళిపోతున్నాం. ఓకే బాయ్, కలుద్దాం. బాబా ఎన్ని రోజులు అవుతుంది అసలు నేను బుల్లెట్ ఎక్కి నడిపి ఆ బుల్లెట్ ఫీలింగ్ పొందక ఎన్ని రోజులు అవుతుందంటే దగ్గర ఒక 2 months అవుతుంది అనమాట. 2 months తర్వాత మన రాజా మీద మళ్ళీ రోడ్ ఎక్కిన. అక్కడ చూడండి ట్రాఫిక్ పోలీస్ అతను ట్రిపుల్ రైడింగ్ అని చెప్పేసి వాళ్ళని వేసుకుంటుండే అక్కడ. అర్రే కాక అడ్డం వచ్చినావా, ట్రిపుల్ రైడింగ్ అని చెప్పేసి వేసుకుంటుండే అనమాట అక్కడ సారు. వాళ్ళు చెప్పేది మన మంచి గురించే కదా, మనం కూడా కొంచెం రూల్స్ పాటిస్తే వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్ అండ్ మనకు కూడా సేఫ్టీ అనమాట. ఇంకా ఆమె పోలీస్ అతన్నే ఇంకా రివర్స్ అంటుంది, మీరు చూస్తున్నారో లేదో. పోలీస్ అన్నే అంటుంది ఆమె. ముందు పోయి అవును అని ఏమంటారు తెలుసా, మీరు 3-4 పోవాలంటే వెనకాల ఇంకేమైనా వేసుకోండి, వెనకాల కూడా సీట్ వేయించుకోండి, అప్పుడు పోండి ఏం కాదంటుడు ఆయన. ఇప్పుడున్న సీట్కి మాత్రం 2 పోవాలి అంటుడు ఆయన. రామ్కోటి సందు గొంతుల్లో తిరుగుతున్నాం. ఇప్పుడు మనం బైక్ ఏడ చేయించుకోవాలి ఏందనేది ఏం డిసైడ్ కాలే నేను. యాక్చువల్లీ ఒక షాప్ ఉందన్నమాట నాకు తెలిసింది, అది ఎక్కడుందని ఎత్తుతున్నాను. నేను ఎప్పుడు రామ్కోటి వచ్చినా సరే కానీ నాకు ఈ రోడ్స్ అనేవి కొత్త ఉంటాయి, ఎప్పుడు మ్యాప్ పెట్టాల్సి వస్తుంది. అది రామ్కోటికి ఉన్న స్పెషాలిటీ. రాంపల్లి అని వస్తుంది అదనమాట. ఆ షాప్ ఎక్కడుందో ఏమో రూట్ మ్యాప్ అన్నా పెట్టాలి. అయ్యా ఇలా మార్కెట్ కొంచెం ఖాళీ ఉందబ్బా కదా. సో రామ్కోటిలో టైర్ షాప్ దగ్గర కూడా వచ్చినాం అనమాట. ఇదే మనకు రాల్కో టైర్స్. ఇక్కడ మన బైక్ అయితే టైర్స్ కూడా చూసిన. అండ్ నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే కొంచెం బ్రాడ్ టైర్ వేద్దాం అనుకుంటున్నా. దాంతో సార్ పర్మిషన్ తీసుకొని వేయొచ్చు అన్నాడు. సో ఇగో మీకు కనబడుతుంది కదా, ఇగో ఇది ఎంఆర్ఎఫ్ నైలో గ్రిప్ టైర్ అనమాట. కాస్ట్ వచ్చేసి 2500 పడుతుంది. మన బ్రదర్ షాప్లోనే తీసుకుంటున్నా, ఫిట్మెంట్ కూడా చేస్తా అన్నాడు. సో ఇప్పుడు ఇది ఉంది కదా టైరు, మీకు అందరికి ఒక డౌట్ వస్తుండొచ్చు, మనది ఇప్పుడు స్పోక్స్ కదా, స్పోక్స్కి మనం ట్యూబ్లెస్ ఎట్లా కన్వర్ట్ చేయాలి, లేదా ట్యూబ్ తోటి వస్తుందా, అది వచ్చేసి మనం సార్ని అడుగుదాం. చెప్పండి సార్. ఇది వచ్చేసి మనకు ఎలక్ట్రా బండి ఇంకా స్టాండర్డ్ బండి అంటే మీకు షోరూమ్కి వెళ్ళి ఒరిజినల్ 325/19 సెగ్మెంట్ వస్తుంది. ఆ 325/19 వచ్చేసి జనరల్గా కంపెనీకి వెళ్ళి మీకు ట్యూబ్ టైపే వస్తుంది. మనకు ఒకవేళ మీరు లాంగ్ వెళ్తున్నారు, బండి వెయిట్ ఎక్కువ ఉంది, పంచర్ అయితే జరపలేము, అవన్నీ ఇష్యూస్ వస్తే దానికి ఆప్షన్ ఏముందంటే వీ కెన్ గో ఫర్ ట్యూబ్లెస్ సెగ్మెంట్. ట్యూబ్లెస్ సెగ్మెంట్ చేయాలంటే మళ్ళీ మీకు 325/19 350/19 లో రాదు. నెక్స్ట్ సైజ్ వచ్చేసి మీకు 100/90/19 అనే సైజ్ వస్తుంది, లేదంటే 110/90/19. దాంట్లో ఏమైతే అంటే విడ్త్ కొంచెం పెరుగుతుంది మీకు.
ఆ టైర్ వేసుకొని మీరు దాంట్లో ట్యూబ్ వేసుకొని మన స్పోక్స్ వీల్ కి వేసుకోవచ్చు. లే మీరు ట్యూబ్లెస్ కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే దానికి మనం ఏం చేయొచ్చు అంటే ఎలాయ్ వీల్స్ వేసుకోవచ్చు. అవునవును, ఎలాయ్ వీల్స్ కాస్ట్ పడుతుంది. ప్లస్ ఈ టైర్ కి మనం నల్లి డైరెక్ట్ ఫిట్ చేసేసి అవును ట్యూబ్లెస్ టైర్ ఎక్కివచ్చు. అవును. లే మనకు స్పోక్స్ వీలే ఉండాలి ప్లస్ ట్యూబ్లెస్ టైర్ వేసుకోవాలంటే కొంత రైడర్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన స్పోక్స్ వీల్ ని ఒక ప్యాచ్ లాగా వస్తుంది, రబ్బర్ సొల్యూషన్ వస్తుంది, లోపలికి వెళ్ళి వాళ్ళ స్పోక్స్ మీద వేసేసి దాన్ని క్యూరింగ్ చేస్తున్నారు. ఆ రిమ్ నే మీరు ట్యూబ్లెస్ లాగా వాడుకోవచ్చు. ఈ టైర్ ట్యూబ్లెస్ టైర్ దాన్ని ఫిట్ చేస్తారు. ఇప్పుడు అందరికి ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది అనుకుంటున్నా. నాకు కూడా సార్ చెప్పేదాకా నాకు కూడా తెలియదు అనమాట. థ్యాంక్ యూ సార్ సజెషన్ ఇచ్చినందుకు. అండ్ మీకు ఎవరికన్నా ఏమన్నా టైర్స్ కావాలంటే ఈ షాప్కి వచ్చేసేయండి. రాల్కో టైర్స్ అని ఉంటుంది, లక్ష్మీ ఆటో సేల్స్, రామ్కోటి. ఎగ్జాక్ట్ రామ్కోటి చౌరస్తా దగ్గరనే మనకు ఉంటుంది అనమాట ఇక్కడ. సో సార్ దగ్గర అయితే రీజనబుల్ రేట్సే ఉన్నాయి. మన ఛానల్ త్రూ వస్తేనైతే డిస్కౌంట్ ఇస్తారు కదా సార్. మన ఛానల్ త్రూ వస్తే డిస్కౌంట్ అయితే కంపల్సరీ ఉంటుంది. నాకైతే ఇది లో కాస్ట్లోనే దొరికింది, థ్యాంక్స్ టు రాల్కో టైర్స్. సో మనోడైతే బైక్ తీసుకోవుతుండు. టైర్ అయితే ఫిట్మెంట్, టైర్ వేయించిన షాప్ వచ్చేసి ఇది. మళ్ళీ ఫిట్మెంట్ అలాగే ఉంటుందట ఈ పక్కన. ఇగో అదేమో టైర్ బై చేయొచ్చు, ఇక్కడ ఫిట్టింగ్ వచ్చేసి ఈ బై చేస్తాడు. హాయ్ బోలో భయ్. హాయ్ హాయ్, ఏం జాబ్ అది చూసిరు కదా, మొత్తం మనం వేసిన రైడ్స్కి మొత్తం మరిగిపోయింది టైరు, అందుకని చెప్పేసి వేపిస్తున్నాం. సో మన బండి వచ్చేసి అక్కడ వర్క్ జరుగుతుంది, ఖాళీగా ఉండు ఎందుకని చెప్పేసి థమ్స్అప్ తీసుకున్నాం. మనోడైతే తాగిండు, నాది ఇంకా అయిపోతలే, ముచ్చట పెడుతున్నా కదా, తాగేసి కలుస్తా. ఈ టైర్ చూడండి, ఈ టైర్ చూడండి, ఇది షోరూమ్ నుంచి వచ్చింది అనమాట. ఇది ఎంత పతలా ఉంది, ఇది ఎంత బ్రాడ్ ఉంది చూడండి. ఇప్పుడు మన భయ్య అయితే పెడుతుండు. నాకు టైర్ టచింగ్ ప్రాబ్లం అయితే ఏం లేదనమాట. ఇగో చూడండి ఈజీగా, ఇగో ఇక్కడ కానీ స్వింగ్ ఆమ్ దగ్గర కానీ నాకు టచింగ్ అయితే ఏడా అనిపిస్తలేదు. సో చూసిరు కదా మన బైక్ అయితే వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఎట్లా అనిపించింది? మనోనికి అయితే ఆస్ట్ వచ్చింది, అంటే ఎప్పుడు రాడు కదా, ఇట్లా వచ్చి చూడాడు కదా, మనకి కాదు కానీ లైక్ వాళ్ళు చేసిన వర్క్ మనకి కొంచెం చిరాకు అనిపిస్తుంది. బట్ వర్క్ అయితే మంచిగా చేసిండు మన బ్రో. అక్కడ అన్న కనబడుతుంది, ఆయన్ని అనమాట. సో ఇప్పుడైతే ఈ టైర్ అయిపోయింది కదా, కొన్ని చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి. తీ బాయ్. ఇదే అనమాట షాపు, సంతోష్ మోడ్స్ అండ్ యాక్సెసరీస్. మన బ్రో మనకు సైలెన్సర్ చూపెడతా అన్నాడు, మీకు కూడా నేను చూపెడతా. నేను చూస్తే అలాగ ఉంటుంది, మీకు చూపెడితే అలాగ ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్క ఐటెం ఉంటుంది చూడు, సీట్స్, ఇగో లోవర్ క్యాష్ గార్డ్స్, అలాయ్స్, హెల్మెట్స్ అన్నీ ఉంటాయి. అండ్ మన బైక్కి ఇది ఒకటి క్రాష్ గార్డ్, ఒకటి ఈ సైలెన్సర్ ఉంది కదా, ఇదంతా బ్లాక్ చేపిస్తున్నా. ఇది ఒకటి మొత్తం ఇక్కడ నుంచి మనకి ఇదంతా బ్లాక్ వస్తుంది అనమాట, సో దట్ బైక్ మొత్తం బ్లాక్ లుక్లా కనబడాలని చెప్పేసి. సో టైర్ మీరు ఆల్రెడీ చూసిరు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ స్విచ్ కనబడుతుంది కదా, ఇది వచ్చేసి ఇండికేటర్స్ ప్యాటర్న్స్ చేంజ్ అవుతుంది, హజార్డ్ లైట్ అంటారు దాన్ని, అదొకటి వేపిస్తున్నా. అండ్ 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 ఇంకోటి ఏంటంటే, సో భయ్య వచ్చేసి చేస్తున్నా అనమాట వైరింగ్ నై కట్ కర్దేనా मैं पैसे एक्स्ट्रा ले लेते हमारे कट ये कट कर है ना, ये स्विच का వేరే స్విచ్ కా. అందరికి డౌట్ ఉంటుంది కదా, ఈ ఏమన్నా చేస్తే వైరింగ్ హెడ్లైట్ ఆఫ్ करे सो సో అందరికి డౌట్ ఉంటుంది కదా, మనం హజార్డ్ లైట్స్ ఏమైనా వేపిస్తే వైరింగ్ కట్ అది ఇది ఏమైనా ఉంటుంది అని చెప్పేసి భయ్య అంటుండు. అవన్నీ ఏముండవు, సీదా ఫిక్స్ అవుతుంది అంటుండు. చూద్దాం ఎట్లయితుంది. ఇగో ఇదే అనమాట ప్యాటర్న్స్ అంటే, హజార్డ్ లైట్స్ అంటారు రెండింటిని. అట్లా 20-25 ప్యాటర్న్స్ ఉంటాయంట. అది ఎట్లా హ్యాండిల్ చేయాలో భయ్యని అడుగుదాం. एक बार ये बता दो ना.
ఆఫ్ ఆన్ ऑफ करने होंगे तो पैडल पैडल से इन केस हमारे को ఇండికేటర్స్ ऑफ करके 1 by 1 చూసిరు కదా డౌట్ క్లియర్ అయింది అనుకుంటా నాకు కూడా క్లియర్ అయింది సో మన బైక్కి వర్క్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు బిల్లింగ్ సెషన్ అవుతుంది సో మీకు ఎవరికన్నా మాడిఫికేషన్ బుల్లెట్ కానీ ఎనీ బైక్ ఏ మాడిఫికేషన్ కావాలన్నా మనకు సంతోష్ మోడ్స్ అండ్ యాక్సెసరీస్ ఉంటాయి మన భయ్యతోటి కూడా మాట్లాడిపిస్తా లాస్ట్కి ఏంది కదా అని చెప్పేసి ఇప్పుడు బిజీ ఉండు సో బిల్లింగ్ సెషన్ అయిపోయాక కలుస్తాం మళ్ళీ చెప్పు బ్రో షాప్ అడ్రస్ बिस्सा के सामने संतोष मोड्स एक्सेसरीज అదనమాట వర్క్ అయితే జబర్దస్త్ ఉంటుంది నామ్ కాయ मुजाहिद है नाम ముజాహిద్ భయ్య అని ఉంటాడు భయ్య నంబర్ కూడా ఇక్కడ ఎక్కడన్నా ఇస్తా 80196 ఓకే వచ్చి కాంటాక్ట్ చేయండి రామ్కోట్ వచ్చిన వాళ్ళు పక్కా ఇక్కడ సంతోష్ మోడ్స్ అండ్ యాక్సెసరీస్ ఉంటుంది అక్కడ మన హరీష్ భాయ్ అట్లా అనమాట రీజనబుల్ ప్రైస్ ఎక్కువ ఏం తీసుకోరు అదనమాట ఓకే భయ్య థ్యాంక్ యూ ఓకే ఠీకే బాయ్ ఓకే ఇక్కడ సంతోష్ మోడ్స్ అండ్ యాక్సెసరీస్లో మన పని అయితే అయిపోయింది చాలా క్లోజ్ అంటే క్లోజర్ అనమాట అక్కడ భయ్యాలు ఎప్పుడు వచ్చి తిమి ఎప్పుడు పోతిమి ఇట్లా ఉంటుంది రామ్కోట్ వస్తే ఒక టైమింగ్ అనేది ఉండదు టైమింగ్ అనేది లేటే ఉంటుంది కానీ ఎర్లీ ఉంటుంది అనమాట ఇదైతే ఫిక్స్ అయ్యి రండి ఎవరన్నా వచ్చే వాళ్ళు ఉంటే ఇక్కడ ఓన్లీ పెద్ద బైక్సే చేస్తారని ఏం లేదు చిన్న బైక్స్ నుంచి స్కూటీస్ నుంచి పెద్ద బెనెలీ అండ్ ట్రయాంప్ బైక్ దాకా అన్నీ చేస్తారనమాట వీళ్ళు అట్లుంటుంది రామ్కోట్ అంటే ఇక తెలిసిందే హైదరాబాద్ ఉన్న వాళ్ళకు ఇంకా బయట ఉన్న వాళ్ళకు తెలవాలంటే రామ్కోట్ అంటే ఒక బైక్ ప్రపంచం అనుకోవచ్చు బైక్ యాక్సెసరీస్ బైక్ కొనడం కానీ అమ్మడం కానీ ఏదైనా సరే వగైరా వగైరా బైక్కి సంబంధించిన ఏదైనా మీకు రామ్కోటిలో దొరికిపోతుంది హేందీలు మళ్ళీ రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్ వచ్చారు అనుకుంటారా మార్నింగ్ ఇక్కడ R15 ఇక్కడనే పెట్టినుండే ఎందుకు 2 బైక్స్ తీసుకోవడం మళ్ళీ సిటీకి అని చెప్పేసి ఒక బైక్ ఇక్కడే పెట్టేసి నా బైక్ మీద వెళ్ళిపోయినాము ఇప్పుడు వచ్చేసి ఉదయ్ వాళ్ళ ఇంటికి ఉదయ్ వెళ్ళిపోతాడు మా ఇంటికి నేను వెళ్ళిపోతున్నా అట్లా అనమాట మీరు మాత్రం ఎటు వెళ్ళిపోకూరి వీడియో అయితే చూడరు చివరి దాకా ఇంకొన్ని మినిట్స్ అయితే ఉంటుంది యాక్చువల్లీ నిన్న నైట్ వచ్చే వరకు కొంచెం లేట్ అయింది అందుకే నేను బ్లాగ్ ఏం చేయలేదు సో బైక్ అయితే ఇక్కడనే ఉంది కదా మీకు నైట్ పూట ఏం చూపెడతా అని చెప్పేసి నైట్ బైక్ కూడా ఏం చూపెట్టలేదు ఇప్పుడైతే ఓవరాల్ ఏమేమి వేయించినా ఏంది లుక్ అనేది చూపెడతా చూడండి ఒకసారి ఫస్ట్ సో బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇది ఒక టైర్ వేయించిన ఇది 110/90/19 సెషన్ టైరు MRF నైలో గ్రిప్ది సో బుల్లెట్ 350 ఎవరికన్నా ఉంటే వాళ్ళు ఇది వేసుకోమని నేను సజెస్ట్ చేస్తాను ఎందుకంటే ఇది మనకు లైఫ్ ఎక్కువ ఇస్తుంది ప్లస్ ఆఫ్ రోడింగ్ టైర్ గ్రిప్స్ ఉంటాయి అండ్ ఇంకోటి రోడ్ గ్రిప్ అనేది ఫుల్ ఉంటుంది దీనికి ఆల్టైర్ అండ్ టైర్ అంటారు అట్లా అని చెప్పేసి ఇది వేయించిన కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది కానీ వర్త్ ఇట్ అండ్ ఇంకోటి ఇది ఒకటి షార్ట్ బాటిల్ ముందుకు చూసినట్టయితే ఇది ఒక బంపర్ వేయించిన బంపర్ వచ్చేసి ఇది బయటిదే బ్రాండెడ్ కంపెనీది సో ఇప్పటిదాకా నేను వేయించిన బంపర్స్ వచ్చేసి లో కాస్ట్ అని చెప్పేసి వేయించిన అవి ఏమవుతున్నాయి అంటే క్రాక్ వచ్చేసి ఇరిగిపోతున్నాయి దాన్ని మళ్ళీ వెల్డింగ్ చేయాల్సి వస్తుంది ఎందుకు మళ్ళీ అని చెప్పేసి ఇప్పుడు బ్రాండెడ్ వేయించిన ఇది ఇరిగే ఛాన్సే లేదు ఇది వచ్చేసి నాకు దగ్గర కాస్ట్ ఎక్కువనే పడ్డదిలేండి కానీ వర్త్ ఇట్ మనకి ఇది ఒక్కటి బెండ్ పైప్ మొత్తం చేంజ్ చేయించిన అది బ్లాక్ దాని మీద మళ్ళీ రోపు అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రంట్ ఇది ఫ్లాషర్స్ ఉన్నాయి కదా ఇది ఒకటి వేయించిన ఈ ఫ్లాషర్స్ నిన్న చూపెట్టిన అనుకుంటా ఆల్రెడీ అంతే అబ్బాయి ఈ చిన్న చిన్న మోడిఫికేషన్సే బట్ మెయిన్ యాక్సెసరీస్ ఫర్ బైక్ ఉండాల్సిందే ఇవి మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ అన్ని చెక్అవుట్ చేయండి టైం ఉంటే సో చెక్అవుట్ చేసిరు అనుకోండి నేను ఎక్కడెక్కడికి పోయినా నా కథ ఏంది నేను యూట్యూబ్లోకి ఎందుకు అడుగు పెట్టినా అనేది మీకు తెలుస్తుంది సో మన వీడియోస్ చాలా అంటే చాలా ఉంటాయి ఒకసారి టైం ఉంటే కొన్నన్న చూడండి మొత్తం చూడలేకపోయినా కొన్నన్న చూడండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అండ్ నన్ను ఇంకా ఇన్స్టాగ్రామ్లో కూడా సపోర్ట్ చేయండి అక్కడ మీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే యూట్యూబ్లో సపోర్ట్ చేస్తే అప్పుడప్పుడు వీడియోస్ వస్తాయి మనకి ఇన్స్టాగ్రామ్లో అనుకోండి డైలీ వచ్చేస్తాయి అందుకని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో కూడా సేమ్ పవన్ రైడర్ అని ఉంటుంది వెళ్ళి అక్కడ కూడా సబ్స్క్రైబ్ చేయండి నేను ఇక్కడ ఇస్తా పవన్ రైడర్ సో సబ్స్క్రైబ్ చేయండి అండ్ అక్కడ ఫాలో చేయండి
మళ్ళీ కలుసుకుందాం. మళ్ళీ వస్తూనే ఉంటాయి ఇక బ్లాగ్స్ ఏది పడితే అది పెట్టేస్తా. ఓన్లీ లాంగ్ రైడ్స్ అనేవి ఏమి ఉండవు. మన ఛానల్లో అన్ని రైడ్స్ వస్తాయి, అన్ని బ్లాగ్స్ వస్తాయి. అండ్ బాయ్ 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 బాయ్.